ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో విపక్షాలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఇండియా కూటమి ఎంపీలను నిర్బంధించి ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. ఓటర్ లిస్టులో బీజేపీ అక్రమాలకు ఈసీ సహకరిస్తోందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. స్వచ్ఛమైన ఓటర్ జాబితాలతోనే పారదర్శక ఎన్నికలు సాధ్యమన్నారు ఇండి కూటమి నేతలు. దేశంలో దొంగ ఓట్ల నమోదుకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసింది ఇండియా కూటమి. బీహార్లో ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ఎల్ఓపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి సిఈసి ఆఫీస్ కి 1 మ్యాన్ 1 ఓట్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు విపక్ష ఎంపీలు. పార్లమెంట్ నుంచి కొద్ది దూరం వెళ్లగానే 300 మంది విపక్ష ఎంపీల ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. నిరసనకు అనుమతి లేదని వెంటనే విరమించుకోవాలని కోరారు. బ్యారికేడ్లు అడ్డంగా పెట్టి ముందుకు కదలకుండా ఆపారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఎంపీలు బ్యారికేడ్లు దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. న్యాయబద్ధంగా చేస్తున్న తమ ర్యాలీని పోలీసులు అడ్డుకోవటాన్ని తప్పుపట్టారు ఇండియా కూటమి ఎంపీలు. పోలీసులు హెచ్చరికలు లెక్క చేయకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విపక్ష ఎంపీలను అరెస్టు చేసి బస్సులో పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఎన్నికల కమిషన్ నిజాలు దాచే ప్రయత్నం చేస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాను బయట పెట్టిన డేటా అంతా ఈసీ వెబ్సైట్ నుంచి తీసుకువెళ్లిందేనని చెప్పారు. తాను కొత్తగా అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వెబ్సైట్లో డేటా పెడితే ప్రజలకు నిజాలు తెలుస్తాయని తెలిపారు. దొంగ ఓట్ల అంశం పక్కదారి పట్టించడానికే నోటీసుల పేరుతో ఈసీ కేంద్రం నాటకాలు ఆడుతోందన్నారు రాహుల్. तो यही हालत है क्योंकि डरते हैं 300 एमपीज आ गए और वहाँ पे सच्चाई निकल आई और हमने उनको थोड़ा जो उनके काम की सच्चाई दिखा दी. अरे भाई उन्हीं का डेटा है, वो अपने वेबसाइट से वही डेटा निकाल दें. मेरा डेटा थोड़ी है कि मैं साइन करूं, उनका डेटा है. आप उठाइए अपना डेटा, हमने आपको ही दिया है, आप उसको अपने वेबसाइट में लगा दीजिए, पता लग जाएगा आपको. मतलब डिस्ट्रैक्ट करने का काम है. కేంద్రంలోని మోదీ సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు ఇండియా కూటమి ఎంపీలు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈసీని సంప్రదించే స్వేచ్ఛ తమకు లేదా అని ప్రశ్నించారు విపక్ష ఎంపీలు. आज उन प्रश्नों का जवाब देश की जनता को चाहिए. हमारी मांग है कि हमें इलेक्ट्रॉनिक कॉपी दी जाए. इसमें क्या गलत मांग रहे हैं? पारदर्शी तरीका से दे दो हमें. कभी चुनाव आयोग शपथ पत्र मांग रहा है, कभी चुनाव आयोग कह रहा है 300 एमपीओ से नहीं मिल सकते, कभी हरियाणा का चुनाव आयोग 10 दिन का नोटिस दे रहा है. ये चोर की दाढ़ी में तिनका. हरियाणा में भी गड़बड़ी हुई है. सुप्रीम कोर्ट ने उनको कहा कि किस तरीके से आपने डिलीट किया. जब ये नहीं बता रहे तो फिर उसके बाद मिल करके क्या करेंगे? वो जो करें, लेकिन अपने आप में ये विजुअल ये देश याद रखेगा कि पूरा विपक्ष नहीं था और ये आराम से संसद को अंधा बनाने की कोशिश. ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఇది బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఓట్ల చోరీ అంశాన్ని గల్లీ గల్లీకి తీసుకువెళ్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇది కేవలం బీజేపీ పార్టీ నిరంకుశ పాలన అని చెప్పి తెలుస్తుంది స్పష్టంగా. బీజేపీ ఏదైతే ఓట్ చోరీ చేసిందో స్పష్టంగా వాళ్ళు ప్రెజెంటేషన్ ద్వారా బయట పెట్టిందో వాళ్ళకి సమాధానం కూడా లేకుండా పోయినది. వాళ్ళు కేవలం బీజేపీ పార్టీకి పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సరైన ఆధారాలు లేకుండానే ఈసీని నిందించడం సరికాదన్నారు. రాజ్యాంగంపై విపక్షాలకు నమ్మకం లేదని విమర్శించారు. విపక్షాలది ఒకే పార్టీ ఒకే ఫ్యామిలీ విధానమని ఎద్దేవా చేశారు రిజిజు. अब ये कांग्रेस वाले ये इंडी गठबंधन को सुप्रीम कोर्ट में भरोसा नहीं है, इलेक्शन कमीशन में भरोसा नहीं है, इलेक्शन कमीशन को अटैक करते हैं, पार्लियामेंट को विश्वास नहीं करते हैं. हमारा देश के जितना जो संवैधानिक संस्थाएं हैं उनको प्रहार करते हैं. तो ये किसके इशारे में और क्यों
भारत का छवि को नुकसान कराने के लिए बार बार हर दिन ये नाटक क्यों करते हैं? పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించడం విపక్ష పార్టీలకు ఇష్టం లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై కాంగ్రెస్ కు నమ్మకం లేదని మరోసారి రుజువైందంటూ విమర్శించారు. దొంగ ఓట్ల నమోదులో ఎన్నికల సంఘం నిజాలు దాస్తోందన్నారు విపక్ష ఎంపీ.